గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 483. ఈ రోజు డైలీ మనీ షోలో మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. అండ్ ఈ గ్రోత్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఎటువంటి స్టాక్స్ని ట్రాక్ చేయాలన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. డైలీ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చేటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని రిజల్ట్స్ని కవర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్లోని ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆ రిజల్ట్స్ ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలనుకుంటే మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ ని మర్చిపోకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి. మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ యొక్క లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఈ ఛానల్ ఫాలో అవడం ద్వారా ఈ రిజల్ట్ సీజన్ లో మీరు మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ని ఫాలో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 187 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 60,858 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 57 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,107 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కూడా స్లైట్ గా నెగటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.30% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన ఇండియన్ మార్కెట్ లో ప్రెషర్ కనపడింది కదా, దానికి రీజన్ నిన్న నైట్ యుఎస్ ఎకానమీ డేటా వచ్చింది. ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని రీటైల్ సేల్స్ -1.1% డ్రాప్ అయ్యాయి. సో రీటైల్ సేల్స్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా బాగా తగ్గడం వలన యుఎస్ లో రిసెషన్ ఫియర్స్ మళ్ళీ మొదలయ్యాయి. ఈ ఎకానమీ స్లో డౌన్ అవడం అండ్ రిసెషన్ ఫియర్స్ తో పాటుగా నిన్న కొంతమంది యుఎస్ ఫెడ్ అఫీషియల్స్ మాట్లాడుతూ నెక్స్ట్ మీటింగ్ లో కూడా 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయాలని చెప్పి వన్ ఆఫ్ ది యుఎస్ ఫెడ్ అఫీషియల్ అయినటువంటి బులార్డ్ గారు కామెంట్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేయాలని చెప్పి కామెంట్ చేశారు. సో యుఎస్ లో ఎకానమీ స్లో డౌన్ అవుతున్నా కూడా ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ రిలేటెడ్ గా ఇటువంటి కామెంట్స్ చేసేసరికి నెక్స్ట్ మీటింగ్ లో కూడా యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం స్ట్రాంగ్ గానే పెంచొచ్చని మార్కెట్ ఎస్టిమేట్ చేయడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. అండ్ దాంతో ఆ ప్రెషర్ ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా కనపడింది. నెక్స్ట్ ప్రెసెంట్ మన ఇండియన్ ఎకానమీ $3.3 ట్రిలియన్ ఎకానమీ. ఈ $3.3 ట్రిలియన్ ఎకానమీ అవడానికి మనకి ఇన్ని ఇయర్స్ పట్టింది కదా, కానీ నెక్స్ట్ 25 ఇయర్స్ లో అంటే 2047 నాటికి మన ఇండియన్ ఎకానమీ $26 ట్రిలియన్ ఎకానమీ అవబోతుందని చెప్పి ఈవై అంటే ఎర్న్స్ట్ అండ్ యంగ్ అనేటువంటి ఒక ఫేమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ $3.3 ట్రిలియన్ ఎకానమీ $26 ట్రిలియన్ ఎకానమీగా మారబోతుందంటే ఇక్కడ నుంచి 2047 కల్లా మన ఇండియన్ ఎకానమీ 8 టైమ్స్ గ్రో అవనున్నది. దీనికి వీళ్ళు మెయిన్ చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే మన ఇండియా ఏదైతే మేజర్ పాలసీ చేంజెస్ తీసుకొచ్చిందో దాని వలన మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగబోతుందని అండ్ దాంతో పాటు ఇప్పటి వరకు మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం కదా, కానీ మన ఎకానమీలోని ఎక్స్పోర్ట్స్ యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఇక్కడ నుంచి బాగా పెరగనున్నదని. సో గ్లోబల్ ఎకానమీస్ తో కంపేర్ చేస్తే అన్నిటికన్నా కూడా మన ఇండియన్ ఎకానమీ చాలా బాగా గ్రో అనున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ గ్రోత్ లో భాగంగా 2028 కల్లా మన ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీ అవబోతుందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 36 కి అది $10 ట్రిలియన్ ఎకానమీ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 45 కి $20 ట్రిలియన్ ఎకానమీ కాబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ మనం ప్రీవియస్ గా కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా, పిఎల్ఏ స్కీమ్స్, నేషనల్ లాజిస్టిక్ పాలసీ, ఇటువంటివన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీ ఇంతలా గ్రో అవ్వటానికి మెయిన్ రీజన్స్. సో ఇంతలా మన ఎకానమీ గ్రో అవుతున్నది కదా, సో ఎటువంటి సెక్టర్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరగబోతుంది. అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పిఎల్ఏ స్కీమ్ వల్ల చాలా కంపెనీస్ వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాయి. సో ఏమైనా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే అవి ఏం చేయాలి, వాళ్ళ క్యాపెక్స్ ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంపెనీస్ కెపాసిటీస్ ని ఎలా బిల్డ్ చేసుకుంటాయి, కొంత అమౌంట్ వాళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా బిల్డ్ చేసుకుంటాయి, మరి కొంత అమౌంట్ ని డెట్ రూపంలో తీసుకుంటాయి. వీళ్ళు డెట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు. సో బ్యాంక్స్ నుంచి డెట్ ఎక్కువగా తీసుకోవడం వలన బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వచ్చేటువంటి కంపెనీస్ ఏవైతే వాళ్ళ సేల్స్ ని గ్రో చేసుకుంటాయో అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి పాజిటివ్. కానీ బ్యాంక్స్ డెట్ ఎలా ఇస్తాయి, కంపెనీస్ కి ఉండేటువంటి రేటింగ్ ని బట్టి బ్యాంక్స్ డెట్ ని ఆఫర్ చేస్తుంటాయి. సో కంపెనీస్ కి రేటింగ్స్ ఎవరు ఇస్తుంటారు, రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తుంటాయి. సో ఎప్పుడైనా సరే ఇలా కెపాసిటీస్ బిల్డ్ అవుతున్నప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్ కూడా బాగా లాభపడబోతున్నాయి. రేటింగ్ ఏజెన్సీస్ అంటే క్రిసిల్, కేర్, ఇక్రా ఇలాంటి కంపెనీస్ కి ఈ కెపాసిటీస్ బిల్డ్ అయ్యే టైంలోని వాళ్ళ ఎర్నింగ్స్ కూడా బాగా గ్రో అవుతాయి. సో ఇలా మన ఇండియా గ్రో అవుతున్నప్పుడు వేరియస్ సెక్టర్ లో ఉండేటువంటి వేరియస్ కంపెనీస్ అన్ని కూడా బాగా గ్రో అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది అనుకోండి, లాజిస్టిక్స్ యొక్క యూసేజ్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి లాజిస్టిక్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి కూడా మనం అది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఇలా ఏ సెక్టర్స్ లో అయితే మనకి నెక్స్ట్ బాగా గ్రోత్ కనపడనున్నదో ఆ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ ఏవైతే వాళ్ళ కెపాసిటీస్ ని బాగా గ్రో చేసుకుని దాంతో పాటు సేల్స్ నెంబర్స్ ని కూడా పెంచుకుంటుంటాయో అటువంటి కంపెనీస్ ని మనం ఫోకస్ చేసినట్లయితే ఈ గ్రోత్ లో మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో
ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మీకు గుర్తున్నది కదా మన డైలీ మనీ షో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో మర్చిపోకుండా అందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది మీకు షేర్ చేసినట్లయితే మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్పి షేర్ చేస్తున్నాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ తన డిమాట్ అకౌంట్ లోని వేరే సెక్యూరిటీస్ లోని ట్రేడింగ్ చేస్తూ ఉండేవారు. అండ్ ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి ₹1,00,00,000 కొందరు సైబర్ క్రిమినల్స్ లాక్ చేసి దాని రిలేటెడ్ గా ఆయన కంగారు పడుతుంటారు కదా. సో దాంతో ఆయనకి ఫోన్ చేయడం మొదలు పెట్టారంట. కానీ ఈయన కొంచెం తెలివిగా వాళ్ళ ఫోన్స్ కి స్పందించకుండా వెంటనే వెళ్లి సైబర్ పోలీస్ కి కంప్లైంట్ చేసినట్లుగా ఈ న్యూస్ ఆర్టికల్లో షేర్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేసినటువంటి కాల్స్ కి ఆయన రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైనా మెసేజెస్ పంపిస్తే ఆ లింక్స్ ని గనక ఆయన క్లిక్ చేసినట్లయితే మైట్ బి ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు కొట్టేసేవారేమో. అలా కాకూడదని ఆయన కొంచెం తెలివిగా పోలీసుల దగ్గరికి వెళ్లి ఈ కేసు ఫైల్ చేసినట్టున్నారు. అందుకనే ఒకవేళ మీకు గనక ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే మీ ఫోన్ కి ఏదైతే మెసేజెస్ అండ్ కాల్స్ వస్తాయో వాటిని ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎందుకంటే అది నిజంగా ఆ డిమాట్ అకౌంట్ కంపెనీకి చెందినటువంటి ఫోన్స్ మెసేజెసా లేదా ఇటువంటి క్రిమినల్ పంపిస్తున్నటువంటి మెసేజెసా అన్నది చూసుకోండి. ఇంకా మీకు డౌట్ఫుల్ గా ఉన్నట్లయితే ఆ డిమాట్ అకౌంట్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి తప్ప ఇటువంటి కాల్స్ అండ్ మెసేజెస్ నిజం అనుకుని మాత్రం వాళ్ళు పంపించేటువంటి లింక్స్ మీద మాత్రం క్లిక్ చేయొద్దు. మీ డబ్బుల్ని మీరు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ చదవగానే మీకు కూడా అది షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి మీకు షేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈరోజు చాలా రిజల్ట్స్ ఉన్నాయి. 1 by 1 రిజల్ట్స్ ని డిస్కస్ చేసుకుందాం. ముందుగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8.2% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు మార్జిన్స్, వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ వీళ్ళ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలోను అండ్ అలాగే యాన్యువల్ కాంట్రాక్ట్ వాల్యూలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్, వీళ్ళ సాఫ్ట్వేర్, హైటెక్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ రెవెన్యూస్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అండ్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్స్ యొక్క రెవెన్యూస్ గ్రోత్ పర్సంటేజ్ లో అయితే మాత్రం కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ కంటిన్యూస్ గా వీళ్ళ లార్జ్ క్లయింట్స్ కౌంట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలాగే క్లయింట్ కాన్సన్ట్రేషన్ ని కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ అట్రిషన్ రేట్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన తగ్గింది. అండ్ వీళ్ళ బోర్డు ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు ₹28 ఇన్కమ్ డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో పర్సిస్టెంట్ సిస్టమ్ వాళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెకండ్ హాఫ్ లోని మేఘ్మనీ ఫైన్కామ్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ఆపరేటింగ్ ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లోను మనకి బాగా డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనపడినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోనైతే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను, ఆపరేటింగ్ ఎబిటా లోను అండ్ అలాగే ప్యాట్ లోను కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా పడ్డాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా అనౌన్స్ చేసింది. వీళ్ళ సిపివిసి రిజైన్ కెపాసిటీకి మరొక 45,000 టన్స్ పెర్ యానం కెపాసిటీని యాడ్ చేయడం ద్వారా వీళ్ళ టోటల్ సిపివిసి రిజైన్ కెపాసిటీని 75,000 టన్స్ పెర్ యానం కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ క్యాపెక్స్ కి 250 crores అవుతుందని అండ్ ఇది ఫైనాన్షియల్ 24 Q4 కల్లా కమిషన్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు తీసుకున్నటువంటి స్ట్రాటజిక్ అప్డేట్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ అప్డేట్స్ వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ టైంలో మనం డైలీ మనీ షోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళ కాస్టిక్ సోడా సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 2% పెరిగినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 3% పడ్డాయి. అండ్ క్లోరోమిథేన్ యొక్క సేల్స్ రియలైజేషన్ ఇయర్ ఆన్ ఇయర్ లోని 33% తగ్గాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని ఫ్లాట్ గా ఉన్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ H2O2 సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 9%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8% పెరిగినట్లుగా చెప్తున్నారు. ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ కాస్టిక్ సోడా సేల్స్ తగ్గడం అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ క్లోరోమిథేన్ సేల్స్ కూడా తగ్గడం వల్ల వీళ్ళ నెంబర్స్ లో అయితే మనకి వీక్నెస్ కనబడుతుంది. సో నెంబర్స్ కొంచెం వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మనం మేఘ్మనీ ఫైన్కామ్ యొక్క స్టాక్ లో ప్రెషర్ చూసాం. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేసినటువంటి క్యాపెక్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఐటీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేసేటువంటి
చేసేటువంటి డేటామెటిక్స్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 23.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 8.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 14.8% గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళు సేమ్ గ్రోత్ నే మెయింటైన్ చేస్తామని, బికాస్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి మార్కెట్స్ లోని వీళ్ళకి హెల్దీ డిమాండ్ కనపడుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఈ రోజు సెషన్ లోని డేటామెటిక్స్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 3.20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 1.17% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 3.08% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లో హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ లో కొంత ప్రెషర్ చూసాం. నెక్స్ట్ వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ చేసేటువంటి పాలీక్యాబ్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఓవరాల్ గా టాప్ లైన్ లోను అండ్ బాటమ్ లైన్ లోను పాలీక్యాబ్ వాళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో పాలీక్యాబ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం నెక్స్ట్ పెరుగుతున్నటువంటి ఇథనాల్ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి DCM Shriram వాళ్ళు వాళ్ళ అస్బాపూర్ షుగర్ యూనిట్ లో ఉన్నటువంటి డిస్టిలేషన్ కెపాసిటీ 200 KLPD నుంచి 320 KLPD కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు కొన్నాళ్ళ క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అడిషనల్ కెపాసిటీని 16th January నుంచి కమిషన్ చేసినట్లుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ అడిషనల్ కెపాసిటీ కమిషన్ చేశామని వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో DCM Shriram స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు FPO రూట్ లో 20,000 crores ఫండ్స్ రైజ్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. నౌ దీని రిలేటెడ్ గా అదాని ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చింది. ముందుగా ఈ FPO డీటెయిల్స్ ని మాట్లాడుకుందాం. వీళ్ళు FPO ద్వారా 20,000 crores ఫండ్స్ రైజ్ చేయబోతున్నారు. అండ్ ఈ FPO యొక్క ఫ్లోర్ ప్రైస్ ని 3,112 రూపీస్ గా వీళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క మాక్సిమం ప్రైస్ బ్యాండ్ 3,276 రూపీస్. అండ్ ఈ FPO లో వీళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ కి 64 రూపీస్ డిస్కౌంట్ ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ FPO January 27th రోజున ఓపెన్ అయ్యి January 31st రోజున క్లోజ్ అవుతుంది. అండ్ దీనిలోని QIBs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి 35% కోటా అలొకేట్ చేశారు. అండ్ FPO లోని రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం 4 షేర్స్ తోని 1 లాట్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం 15 లాట్స్ అంటే 60 షేర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది FPO కి డీటెయిల్స్. అండ్ ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ FPO. ఈవెన్ చాలా కంపెనీస్ IPO సైజ్ కూడా ఈ FPO కన్నా కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ మీ అందరికీ గుర్తున్నట్లయితే పేటిఎం IPOకి వచ్చింది 18,300 crores. ఈ పేటిఎం IPO టైంలో కూడా ఇది చాలా లార్జెస్ట్ IPO కాబట్టి మార్కెట్ నుంచి లిక్విడిటీ అంతటిని స్క్వీజ్ చేస్తుంది. దాంతో మార్కెట్ లో వాలటాలిటీ చూస్తామని చెప్పి భయపడ్డారు. నో ఈ పేటిఎం IPO కన్నా కూడా అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వస్తున్నటువంటి FPO సైజ్ ఇంకా కొంచెం పెద్దదే. సో ఈ FPO సైజ్ ఇంత పెద్దది ఉండడం వలన చాలా మంది FPO లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ FPO లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని విత్డ్రా చేసి ఆ డబ్బులతో ఈ FPO లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోనే మార్కెట్ లో లిక్విడిటీ స్క్వీజ్ అవడం వల్ల మనం FPO టైంలోని మార్కెట్ లో కొంత వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళకి ముంబై సాంతాక్రూజ్ వెస్ట్ లోని 2 adjacent రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ని రీడెవలప్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ వచ్చింది. దీని ద్వారా వీళ్ళకి 500 crores వరకు రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పి మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 లో మహేంద్ర లైఫ్ స్పేసెస్ వాళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 300 crores పైన జనరేట్ చేశారు. బట్ ఈ 2 ప్రాజెక్ట్స్ ని రీడెవలప్ చేయడం ద్వారానే వీళ్ళు 500 crores రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అని చెప్పి షేర్ చేయడంతో వీళ్ళ రెవెన్యూస్ ఒక్కసారి గ్రో అవుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని మహేంద్ర లైఫ్ స్పేసెస్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని 1000 మెగావాట్ కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ని ఆపరేట్ చేసేటువంటి మీనాక్షి ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గానే ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే కంపెనీ అప్పులు తీర్చలేకపోతున్నట్లుగా వీళ్ళు ఇన్సాల్వెన్సీని ఫైల్ చేశారు. నౌ ఈ మీనాక్షి ఎనర్జీని అక్వైర్ చేయడానికి వేదాంత వాళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా అండ్ ఈ కంపెనీలో వేదాంత వాళ్ళు 1,440 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు.
ఈ 1440 crores లో కూడా 312 crores అప్ ఫ్రంట్ పే చేస్తామని అండ్ రిమైనింగ్ 1128 crores ఈ మీనాక్షి ఎనర్జీ వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కి డిబెంచర్స్ ని ఆఫర్ చేశారో ఆ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కి వేదాంత వాళ్ళు 5 years లోని రీపే చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ మీనాక్షి ఎనర్జీని అక్వైర్ చేయడం ద్వారా వేదాంత వాళ్ళు పవర్ సెగ్మెంట్ లోని వాళ్ళ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.